హాయ్ అండి, బాగున్నారా అందరూ? ఇవాళ మనకు మంచి వీడియోతో వచ్చేసానండి. మనకు రాఖీ పండుగ వచ్చేసింది కదండి. అందరికీ అన్నయ్యలకు, తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెళ్ళకి అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి అడ్వాన్స్గా. అలాగే లేట్ చేయకుండా ఈ రాఖీని ఎలా తయారు చేసుకుందాం అనేది మన వీడియోలోకి వెళ్ళి చూసుకుందాం. ఓకేనా? వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ వ్లాగ్స్. హాయ్ అండి, ఇక్కడ మనం ఇంట్లోనే రాఖీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని మీద ఒక వీడియో చేశానండి. మనము ఉల్లన్ దారం ఉంటే ఉల్లన్ దారంతో కానీ, లేదా సిల్క్ థ్రెడ్ ఉంటే సిల్క్ థ్రెడ్తో కానీ మనకు నచ్చినట్టు రాఖీలని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. నాకు చాలా రకాల రాఖీలను ప్రిపేర్ చేయడం అయితే వచ్చు. కాకపోతే నాకు ఇక్కడ జాబ్ పర్పస్లో వీడియోస్ చేయడం అయితే కుదరట్లేదు. మీకు ముందుగానే ఒక వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు పిల్లలను చూసుకోవడం కూడా నా బాధ్యతే కదా, అందుకని అయితే ఇవాళైతే ఒక వీడియోని పోస్ట్ చేద్దామని చేశానన్నమాట. అయితే ఈ రాఖీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ముందుగా ఒక అట్ట ముక్కని తీసుకొని దానికి మనకు కావాల్సినన్ని రౌండ్స్, అంటే మనకి ఎంత ఒత్తుగా కావాలనుకుంటే అంత ఒత్తుగా చక్కగా మనము రౌండ్స్గా చుట్టుకొని, తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసుకొని మనం ఫోల్డింగ్ చేసుకొని చక్కగా ఇలా మధ్యలో మళ్ళీ ఒకసారి గట్టిగా ముడిని వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ పార్ట్లు మనం ఫోల్డింగ్ చేసాం కదా, వాటిని కట్ చేసుకోవాలి. ఇవి సమానంగా ఉండేటట్టు చూసుకొని చక్కగా చేతితో ఇలా అనుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసిన దీన్నంతా కూడా రౌండ్గా వచ్చేటట్టు మనం ఇలా చక్కగా విప్పుకోవాలి చేతితో. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా విప్పేసుకున్నట్లయితే మనకు రౌండ్గా వస్తుంది. మీకు అంత కష్టంగా ఉంటే ఇలా దువ్వెనను కానీ, లేదంటే ఏదైనా టూత్ బ్రష్ కానీ తీసుకొని చక్కగా ఇలా మనము స్ప్రిచ్ చేసినట్టయితే మనకు నీట్గా రౌండ్గా పువ్వులా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మనకు దీనికి కిందికి కట్టుకోవడానికి రాఖీనికి తాడు ఉంటుంది కదా, ఆ తాడుని కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా అయితే ఎడ్జులు సమానంగా ఉండేటట్టు చూసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా రెడీ చేసుకున్న తర్వాత తాడుని ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను 2 గోల్డ్ కలర్వి తీసుకున్నాను, ఒకటి పింక్ కలర్ని తీసుకున్నానండి. ఇలా కొన్ని పొరలుగా తీసుకొని టేప్తో ముందుగా అతికించుకొని పెట్టుకున్నాను. తర్వాత ఈ మూడుటిని ఈక్వల్గా పట్టుకొని మనము కింద బండకైనా సరే, లేదంటే ఫ్యాడ్కైనా సరే, పేపర్కైనా సరే ఇలా అతికించుకోవాలన్నమాట. ఇలా అతికించుకోవడం వల్ల మనకు అల్లుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత ఈ మూడుటిని మనము జడపాయలు ఎలా అయితే అల్లుకుంటామో అలాగే చివరి వరకు ఇలా నీట్గా అల్లుకోవాలన్నమాట. మనం ఇలా అల్లుకున్నట్లయితే మనకు రాఖీ కట్టుకోవడానికి ఒక థ్రెడ్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. మనం ఇది అల్లేలోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అబ్బా. కొంచెం ఈ మధ్యనైతే మన ఛానల్ వీడియోస్ సరిగ్గా రావట్లేదండి. ప్లీజ్ దయచేసి ఎవరు తిట్టుకోకండి. అలా అని అన్సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు చేయకండి. కొంచెం వీలు పడట్లేదు. ఖచ్చితంగా మీకోసం అయితే వీడియోస్ అందించడానికి ట్రై చేస్తూనే ఉంటాను. కానీ దయచేసి తొందరపడి ఎవ్వరు కూడా అన్సబ్స్క్రైబ్ అయితే చేయకండి. ఇలా మొత్తం అంతా కూడా అల్లుకున్న తర్వాత చివర్లోకి ఇక్కడ చూపిస్తున్న విధంగా ముడిని వేసుకోవాలండి. ఇలా ముడి వేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ కూడా మనకు టేప్ ఉన్న పార్ట్ని మళ్ళీ ముడి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ని కొంచెం కట్ చేసుకుంటే మనకు నీట్గా రెడీ అయిపోతుందన్నమాట. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఆ దారానికి కాస్త గమ్ని మీరు ఫెవికల్ కానీ, లేదంటే గ్లూ గమ్ కానీ పెట్టి ఇలా అంటించుకోవాలండి. నాకు ఇక్కడ ఫెవికల్ అంటట్లేదు, అయితే నేను ఇక్కడ గ్లూ గమ్ని యూస్ చేసి అంటించుకుంటున్నాను. ఇలా అంటించుకోవాలన్నమాట. మీ దగ్గర ఏది కంఫర్ట్గా ఉంటే దాంతో అంటించుకుంటే సరిపోతుంది. ఇలా అంటించుకున్న తర్వాత పైన బోసిపోకుండా ఉండడం కోసం నా దగ్గర ఉన్న కుందన్స్ని నేను ఇక్కడ డెకరేట్ చేసుకుంటున్నాను. మీరు మీ దగ్గర ఉన్న కుందన్స్ని కానీ, పూసలు కానీ ఏవైనా కూడా ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ చిన్న రాఖీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే అన్నట్టు మర్చిపోకుండా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అన్నయ్యలు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే హ్యాపీ రక్షాబంధన్ అక్క అని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ వీడియోలో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.